హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు శర్మ. సో ఇవాళ అయితే మేము ట్రీ స్టోరీస్ అర్బన్ జంక్షన్ ఎల్బీ నగర్లోకి వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే ఒక కెఫే ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉంటాయి, అండ్ ఇట్స్ లైక్ ఎ డ్రైవ్ ఇన్ అండ్ మర్యాద రామన్న రెస్టారెంట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవాళ మేము జస్ట్ హైదరాబాద్ శశాంక్కి చూపించాలని చెప్పేసి నేనైతే ఇవన్నీ చూసేసాను, కానీ శశాంక్కి అన్నీ చూపించాలని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ ఈవినింగ్ డిన్నర్ చేద్దామని చెప్పేసి, నైట్ డిన్నర్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చాము. ఇక్కడ వెనకాల అయితే మనకు చూసినట్టయితే ఇక్కడ IPL నడుస్తుంది. సో అలా మేము వెళ్ళేసి ఏమేమి తింటాము, ఏమేమి చేస్తాము. ఇవాళ మా పేరెంట్స్తో కూడా వచ్చాను. డాడీ రాలేదు, ఆఫీస్కి వెళ్ళారు. సో మమ్మీని తీసుకొని వచ్చాము. నేను, రషు, సాహస్, శశాంక్ అందరం కలిసి వచ్చాము. సో ఇక్కడ ఏమేమి అవుతుందో మేము రికార్డ్ చేసి నేను మీకు పెడతాను. స్టే ట్యూన్. సో ఇది వచ్చేసి ఒక సెక్షన్ అన్నమాట ఇక్కడ. సో చూడండి, ఇక్కడ చిన్నగా ఇక్కడ వాటర్ లాగా ఉండేసి ఉన్నాయి. ఐ థింక్ ఇక్కడ వాటర్ తీసేసారు, ఉండొచ్చు. ఇంతకుముందు ఉండే మేము ఉన్నప్పుడు, కానీ ఇక్కడ వాటర్ తీసేసి జస్ట్ లైటింగ్ అయితే పెట్టారు. చూడండి, ఇట్లా చిన్న సీటింగ్ ఏరియా లైక్ కపుల్స్కి. ఇదంతా కపుల్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ వ్యాలంటైన్స్ డే కానీ ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ మంచి థీమ్ పెడతారు, హార్ట్ థీమ్ కానీ అలా పెట్టేసి కపుల్స్ కోసం ప్రైవేట్ ఏరియా ఇది. సో చూసినట్టయితే ఇక్కడ మీకు మంచి లైటింగ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మనకి ట్రీ స్టోరీస్ లోగో ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది, మీరు ఎక్కడ చూసినా కూడా. సో ఇటు పక్క వెళ్తే మీకు చాలా మంచిగా, ఇగో మా చెల్లి చూడండి, హాయ్ ఫ్రెండ్స్, ఏదో ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తుంది అలా అన్నమాట. ఫైనల్లీ నేను మర్యాద రామన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ట్రీ స్టోరీస్ ఆల్రెడీ చూసాం కాబట్టి, డిన్నర్ టైం కాబట్టి కొంచెం రైస్ ఐటమ్స్ కూడా తింటామని చెప్పేసి మర్యాద రామన్నకి అయితే వచ్చాము. సో నేను మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంటుందో, మేము ఏమేమి తింటాము. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు నలుగురు ఇక్కడ కూర్చున్నారు. సో ఇదైతే మన రెస్టారెంట్. చూద్దాం, వీళ్ళు మెన్యూస్ చూస్తున్నారు. హాయ్ చెప్పండి అందరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సిస్టర్స్ ఛానల్. డాడీ మిస్సింగ్. మా డాడీ మిస్సింగ్. మీకు కావాల్సినవి ఉన్నాయా లేవా? ఏమున్నాయి మీకు కావాల్సింది? పూతరేకులు ఐస్ క్రీమ్ అంటే నీకు ఇష్టం? వీళ్ళందరూ బిజీగా ఉన్నారు, ఏమేమి తీసుకోవాలి. బార్బెక్యూ పన్నీర్ బాగుంటుంది, పైనాపిల్ బాగుంటుంది. నేను ఇప్పుడు తిన్నా. బార్బెక్యూ పైనాపిల్ తెలుసు నాకు, నేను తిన్నా. బాగుంటుందా? బాగుంటుంది. అది పెట్టుకుందాం ఒకటి, బార్బెక్యూ పైనాపిల్. సో ఫుడ్ వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తా. టిల్ దెన్ బాయ్. ఇక్కడ మా చెల్లి ఏదో చేస్తుంది. ఏం చేస్తున్నావు రషు? టిష్యూ పేపర్తో టైటానిక్ అగో చూడు. ఈయనైతే
వాటరే తాగుతున్నాడు. ఫుడ్ ఏం తింటాడో ఏమో. ఎన్ని ఒక గిఫ్ట్ అంట. పడవని ఏం చేసుకుంటాడు రోజు? ఇప్పుడు ఇక్కడ నువ్వు బాగా ఇద్దరు నుంచి పిక్ తీసుకుంటారు. దాంట్లోనా? ఆహా, చూసిన చిన్నప్పుడు ఎప్పుడో చూసిన అట్లా అన్నమాట. సో ఇదైతే ఫుడ్ అరేంజ్మెంట్ వాళ్ళు ఇలా పెట్టారు. నెక్స్ట్ మేము ఆర్డర్ పెట్టినామని మీకు చూపిస్తాం, చూద్దాం. సో ఇక్కడైతే స్టార్టర్ వచ్చేసింది. సో పనీర్ స్టార్టర్ సంథింగ్ ఏదో చెప్పారు. సో అది వచ్చేసింది. అయిపోయాక వేరే సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి ఇక్కడ, అది ట్రై చేస్తాం, చూద్దాం ఎలా ఉంటుందో. సో మన ఫుడ్ వచ్చేసింది ఇవాళ. సో చూద్దాం, ఇదేదో ఉంది స్మోకీ పాలక్ పనీర్, అండ్ ఇది వచ్చేసి మసాలా కుల్చా, ఇది వచ్చేసి ఏదో పెట్టాము. ఒకటేమో కట్ మిర్చి, ఇదేమో కట్ మిర్చి బిర్యానీ, ఇంకోటేమో భీమవరం వెజ్ పులావ్, భీమవరం వెజ్ పులావ్. యా, సో ఇదైతే ఇవాళ మా మెన్యూ. ఆల్రెడీ స్టార్టర్స్ తినేసాం. సో నెక్స్ట్ చూడండి, మా చెల్లి అయితే స్నాప్ పెట్టడంలో బిజీ ఉంది. ఇప్పుడు స్నాప్ ఓకే, అట్లా తిన్నాం ఇప్పుడు. బాయ్. సో ఇది వచ్చేసి పూతరేకులు ఐస్ క్రీమ్, అండ్ ఇది వచ్చేసి జున్ను. ఆల్రెడీ మాకు చాలా ఫుల్ అయిపోయింది స్టమక్, కాబట్టి మేము ఓన్లీ 1 జున్ను ఆర్డర్ పెట్టుకున్నాం. సో షేర్ చేసుకుంటాం. సో ఈ పూతరేకులు ఐస్ క్రీమ్ శశాంక్ ఇష్టం కాబట్టి జస్ట్ ఇంకా ఏం లేదు, పూతరేకుల్లో లైక్ అందులో ఐస్ క్రీమ్ ఫిల్అప్ చేసి స్టఫ్ చేశారంటే లైక్ ఇట్స్ లైక్ ఏ కర్రీ అనమాట. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది టేస్ట్. చాలా బాగుందా నిజంగానా? ట్రై చేయొచ్చు అంట. సాస్ కదా ఇష్టం లేదు. ట్రై చేస్తుంది. నాకు బాగుంది. బాగుందా? చాలా బాగుంది. ఎందుకంటే ఇది బర్రె ఇదైతేనే వస్తుంది. టేస్ట్ ఏం లేదు, పూతరేకుల ఐస్ క్రీమ్ బాగుంది. అయితే అంత టేస్ట్ అనిపించలేదు. సో ఫైనల్లీ మేము తినేసాం, బయటకు వచ్చేసాం. సో మీకేం నచ్చింది కదా? పూతరేకుల ఐస్ క్రీమ్. పూతరేకుల ఐస్ క్రీమ్ బాగుంది, నాకు కూడా నచ్చింది. అండ్ నేను మాత్రం జున్ను తిన్నా. సో స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి, అండ్ బిర్యానీస్ ఉన్నాయి కానీ అంత స్పైసీగా ఏం లేవు. సో నార్మల్గా ఉన్నాయి. నార్మల్గా ఉండే వాళ్ళకి చాలా బాగుంది. స్పైసీ కావాలంటే మనం ఎక్స్ట్రా స్పైసీ యాడ్ చేయమని అడగాలి. అండ్ సో నాకైతే ఇవాళ చాలా నచ్చింది, ఎందుకంటే సమ్మర్స్లో కూల్గా ఈవినింగ్స్ బయటికి రావడం, లైక్ ఇక్కడ చాలా ఓపెన్గా ఉంది, డ్రైవింగ్ కూల్గా. సాంగ్స్ పెట్టారు, అక్కడ పక్క క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు స్టేడియంలో. సో ఇక్కడ ఫోటో పిచ్చి వాళ్ళు ఫోటో దిగుతున్నారు. సో అలా అనమాట. సో నాకు నిద్ర వస్తుంది ఇప్పుడు, ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టున్నారు. పొద్దున్నే లేచి వర్క్ చేయాలి. మంచిగా ఆడుకోవాలి. పెడుతున్నారు.
షాప్స్కి ఆనందించండి. సో Bye. Bye guys. See you next time. Okay, bye.